మండుతున్నాయి. ఆదిలాబాద్లో అత్యధికంగా 40 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్లో 39 డిగ్రీల ఎండ ఉంది. రాబోయే 4 రోజుల్లో అవి మరింత పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది కంటే ఈసారి 4 డిగ్రీలు అదనపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న 2 వారాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కాబట్టి పిల్లలు పెద్దలు జాగ్రత్తగా ఉండాలి అని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. రాష్ట్రంలో రోజు రోజుకి పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సీజన్లో గత సంవత్సరం కంటే ఎక్కువ టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతం టెంపరేచర్స్ మాట్లాడేందుకు మనతో పాటు డాక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మేము చెప్పండి, ఎలా ఉంటున్నాయి ఈసారి టెంపరేచర్స్? ఎక్కువగా ఎండ కనిపిస్తూ ఉంది మధ్యాహ్నం పూట. నార్మల్ కన్నా కూడా గత సంవత్సరం కన్నా కూడా ఎక్కువ టెంపరేచర్ కనిపిస్తూ ఉంది. యాక్చువల్లీ 2024 జనవరి ఫిబ్రవరి నుంచి చూసుకున్నట్లయితే మనకు గత 10 ఏళ్ల నుంచి కూడా కంపేర్ చేసుకుంటే ఉష్ణోగ్రతలు 1 or 2 degrees సెల్సియస్ నార్మల్ వాల్యూస్ కన్నా ఎక్కువగానే నమోదవుతూ వస్తున్నాయి. డే వైజ్ టెంపరేచర్స్ ఐదర్ కనిష్ట ఉష్ణోగ్రతలు కావచ్చు, లేకపోతే ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు అంటే ఉదయం పూట కానీ మధ్యాహ్నం పూట ఉష్ణోగ్రతలు కానీ. సో ఇట్లా చూసుకుంటే కనుక మనకు ఈ నిన్న 19 నుంచి 20 degrees సెల్సియస్ మధ్యన తెలంగాణలో పలు చోట్ల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈరోజు రేపు కూడా 1 or 2 degrees సెల్సియస్ ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. రానున్న 5 రోజుల వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ గాలి అనేది కూడా ఎక్కువగా కూడా దక్షిణ వైపు నుంచే వీచే అవకాశాలు ఉన్నందున పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. అయితే ఈ పొడి వాతావరణం అది ఉండడం వల్ల ఉష్ణోగ్రతల్లో తగిన మార్పు అది కనపడి పగటిపూట ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో గరిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా తగిన మార్పులు కనపడే అవకాశాలు ఉన్నాయి. రానున్న వారం రోజుల వరకు కూడా ఉష్ణోగ్రతలు 32 నుంచి 37 degrees సెల్సియస్ మధ్యలో తెలంగాణ ప్రాంతంలో పలు చోట్ల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 34 నుంచి 36 degrees సెల్సియస్ మధ్యన ఉష్ణోగ్రతలు రానున్న 2 రోజుల వరకు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని హైదరాబాద్ పట్టణ ప్రాంతాల్లోని పొడి వాతావరణం కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉదయం పూట కనిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే 20 నుంచి 21 degrees సెల్సియస్ మధ్యన నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంత టెంపరేచర్స్ ఉపశమనం పొందేందుకు ఏమన్నా వర్షాలు ఏమన్నా ఈ 2-3 వారాల్లో ఏమైనా ఉన్నాయా? వర్షాలు అవి చూసుకున్నట్లయితే మోడల్స్ ఆధారంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా మార్చ్ దాటిన అంటే ఫస్ట్ వీక్ దాటిన తర్వాతే ఎక్కువగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు సూచిస్తున్నాయి. సో ఫస్ట్ వీక్ దాటిన తర్వాత థండర్స్టార్మ్ యాక్టివిటీ అది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. థండర్స్టార్మ్ యాక్టివిటీ అది కూడా ఈ ఉరుములు మెరుపులతో వచ్చే వర్షాలు కానీ ఈ వడగళ్ళు కానీ పడితే కొంచెం ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఏం చెప్తారు మేము? యాక్చువల్లీ సమ్మర్ సీజన్ వచ్చిన తర్వాత ఎక్కువగా హీటింగ్ ఎఫెక్ట్స్ అవి ఉన్నప్పుడు పిల్లలు కానీ ఇక వృద్ధులు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చంటి పిల్లల విషయంలో అది అయితే కొంచెం వాటర్ అది కూడా లిక్విడ్ డైట్ అది ఇవ్వడం మంచిది. ఇక వృద్ధులు కూడా చూసుకుంటే అబౌవ్ 60 years అది జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా కూడా పగటిపూట ఆఫ్టర్ 11 బయటికి వెళ్లకుండా ఉండటం, ఏమైనా ఉంటే కనుక బిఫోర్ 11 చూసుకుంటాం వర్క్స్ అవి, లేకపోతే ఆఫ్టర్ 4 o'clock ఆ టైంలో చూసుకోవడం మంచిది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో కానీ ఏదైనా వర్క్స్ అవి ఉండి పనులు అవి ఉండి బయటకు వెళ్తే కనుక ఒక వాటర్ బాటిల్ తీసుకువెళ్ళటం, అట్లాగే ఒక చెట్టు నీడని కానీ అట్లాగా కూర్చొని పనులు అవి చేసుకుంటూ ఉండటం మంచిది. ఇక స్కిన్ రెసిస్టెన్స్ అది తగ్గే అవకాశాలు ఉంటాయి హీటింగ్ ఎఫెక్ట్స్ వల్ల. సో ఎక్కువగా కూడా డిస్కంఫర్ట్ అంటే హ్యూమిడిటీ కండిషన్స్ కూడా ఒక్కొక్కప్పుడు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కప్పుడు హీటింగ్ ఎఫెక్ట్స్ కూడా వాటితో పాటు చేరువవటం. సో ఇట్లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు డిస్కంఫర్ట్ అనేది అవకాశాలు ఉన్నందున చిన్నారుల విషయంలోని అలాగే వృద్ధుల విషయంలోని అట్లాగే ఎవరైతే ఈ అన్హెల్దీ కండిషన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎలినో ఎఫెక్ట్ తోటి ఏప్రిల్ 2nd వీక్ నుంచి వడగాలులు అత్యధికంగా వీచే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే ఈ కాబోయే 2-3 రోజుల్లో కూడా టెంపరేచర్స్ బాగా పెరుగుతున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే మార్చి 2nd వీక్ తర్వాత కొంచెం చిరుజల్లులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది.